నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో జనరల్గా మనం బ్రేక్ఫాస్ట్లో దోశ, ఒక్కోసారి అదే బ్యాటర్తో మనం ఊతప్పం లేదా ఇడ్లీ పిండితో కూడా ఊతప్పాలు ఇలాంటివి వేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా మనం ఈజీగా అప్పటికప్పుడు బ్రెడ్ ఊతప్పం నేను చూపించబోతున్నాను. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా కూడా అయిపోతుంది, మంచి టేస్టీగా వస్తుంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో బ్రెడ్ ఉత్తప్పంకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నది. కొంచెం దానికి బేస్ లాగా ఉంటుందని చెప్పేసి నేను కొంచెం ఇక్కడ ఉప్మా రవ్వ కూడా వాడుతున్నాను. అంటే ఓన్లీ బ్రెడ్ వల్ల చేస్తుంటే మనకు స్టిక్కీగా అయిపోయేది, పెనం మీద వేస్తే తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఏదైనా కొంచెం దానికి బేస్ యాడ్ చేయాలి. సో ఇన్స్టెంట్గా అని చెప్పాను కదా, కాబట్టి మనకి ఇక్కడ ఉప్మా రవ్వ మనకు బాగా హెల్ప్ చేస్తుంది. సో ఫస్ట్ మిక్సీ జార్లో సో దీన్ని కూడా ఒకసారి మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇది కొద్దిగా మనకి ఇలా పౌడర్ రూపంలో రావాలి. నెక్స్ట్ దీంట్లోనే కొద్దిగా బియ్యం పిండి, కొంచెం బ్యాండింగ్ కొరకు. సో బ్రెడ్ అనుకున్నాం కదా, సో బ్రెడ్ ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి దీంట్లో వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో ఏ బ్రెడ్తో అయినా చేసుకోవచ్చు, మిల్క్ బ్రెడ్ కానీ, ప్లెయిన్ బ్రెడ్ కానీ, వీట్ బ్రెడ్ కానీ, బ్రౌన్ బ్రెడ్ కానీ, దేంతో అయినా చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఇది ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టి దీంట్లోనే పెరుగు యాడ్ చేసుకుందాం. ఓకే, ఒకసారి బ్రెడ్ కూడా ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లోనే పెరుగు. సో ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి పెరుగు అనేది మనకు కొంచెం పుల్లగా ఉంటే, సో రెగ్యులర్గా చేసుకునే మనం ఉత్తప్పం ఎందుకంటే కొంచెం పులిసిన తర్వాత లైట్ ఆ పులుపు అనేది యాడ్ అవుతుంది. సో హాఫ్ ఫీల్ అనేది ఉంటుంది అనమాట దీంట్లో. పుల్లటి పెరుగు, దీంట్లోనే సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను, అంటే మనకు ఉత్తప్పం టెక్స్చర్లోకి రావాలి. సో దీంట్లో రవ్వ, బ్రెడ్ ఉన్నాయి కాబట్టి బాగానే పీల్ చేసుకుంటాయి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనకు కావాల్సిన ఆ థిక్నెస్లోకి తెచ్చుకోవాలి. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే, సో ఉత్తప్పంకి కావాల్సిన బ్యాటర్ అనేది మనకు రెడీ అయిపోయింది ఇన్స్టెంట్గా తయారు చేసుకోవడానికి. ఇక్కడ మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకుందాం. సో ఇదే కాంబినేషన్లో ఇంకొంచెం హెల్తీగా కావాలనుకుంటే దీంట్లో మనం ఓట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అది కూడా చాలా బాగుంటుంది మనకి. ఇక్కడ ఏదైనా మిల్లెట్ సంబంధించినటువంటి పిండి కూడా మనకు దొరుకుతాయి మార్కెట్లో. సో ఆ పిండిలు కూడా యాడ్ చేసుకుంటే ఇంకొంచెం హెల్తీగా కూడా అవుతుంది మనకి. సో పిల్లలకి ఏంటంటే రెగ్యులర్గా పెట్టే దోశ కాకుండా ఇలా కొంచెం హెల్తీగా ఉండేవి, సో బాక్స్లకు కానీ, లేకపోతే బ్రేక్ఫాస్ట్లకు కానీ, లేకపోతే స్కూల్ నుంచి రాగానే, కాలేజ్ నుంచి రాగానే ఆకలి ఉన్నప్పుడు సో కంపల్సరీగా తినేస్తారు ఆకలితో. సో అలాంటి టైంలో కొంచెం హెల్తీగా ఉండేవి ఇలాంటివి మనం తయారు చేసి పెడితే, అంటే టైం ఎక్కువగా ఏం పట్టదు వీటికి, అప్పటికప్పుడు మనం మిక్సీ పట్టేసి రాగానే వేడివేడిగా వేసి ఇచ్చేస్తే హాయిగా తినేసేస్తారు. ఓకే, సో దీని కాంబినేషన్ అనేది పిల్లలకు నచ్చిన విధంగా వాళ్ళు ఏదైతే పచ్చడితో ఇష్టపడతారో ఆ పచ్చడి పెట్టేస్తే, కొబ్బరి కానీ, పల్లీలు కానీ, పుట్నాల పచ్చడి కానీ, లేకపోతే టమాటో పచ్చడి కానీ, లేకపోతే కొంతమంది టమాటో సాస్తో కూడా తింటారు, చాయిస్ వాళ్ళది.
సో అలా వాళ్ళకి నచ్చినట్టుగా మనం చేసేస్తుందంటే ఇలాంటి హెల్దీ డిష్ని వాళ్ళతో హ్యాపీగా మనం తినిపించేసేయచ్చు. ఓకే, ఇది కొద్దిసేపు పక్కన పెడుతున్నాను. సో పైనుంచి జల్లుకోవడానికి మనం ఇండివిజువల్గా వేసుకునే బదులు జనరల్గా ఇవన్నీ ఒక దాంట్లో కలిపేసుకుంటారు. ఉల్లిపాయ ముక్కలు, దీంట్లోనే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా ఉండాలి, ఎందుకంటే మనం పైన జల్లుకుంటాం. దీంట్లోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, తరిగిన కరివేపాకు, జీలకర్ర, క్యారెట్ తురుము, కొద్దిగా తరిగిన కొత్తిమీర, అలాగే టొమాటో ముక్కలు. సో ఇదంతా కూడా కలిపేసుకుందాం. ఉత్తప్పం వేసుకోవడమే. ఓకే, సో నాన్ స్టిక్ కాబట్టి కొంచెం లైట్గానే గ్రీస్ చేసుకోవాలి. గుంటె కరెక్ట్ తీసేసుకొని మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని సిమ్లో పెట్టుకోవాలి. ఇది మనం బ్రెడ్తో చేసుకుంటున్నాం, సో ఎక్కువ ఫ్లేమ్లో ఉంటే అది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇంకొంచెం మనకు ఆ ఎయిర్ గ్యాప్స్ అవన్నీ బాగా రావాలి అనుకుంటే కొద్దిగా తినే సోడా యాడ్ చేయొచ్చు, లేకపోతే ఫ్రూట్ సాల్ట్ ఉంటుంది కదా, ఒక చిటికెడు దాంట్లో యాడ్ చేస్తే కూడా మీకు ఆ స్పాంజీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఓకే, సో పచ్చిగా ఉన్నప్పుడే దీనిపైన మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ వెజ్జెస్ అని కూడా యాడ్ చేసుకోవాలి. చుట్టూతో కొద్దిగా ఆయిల్, అలాగే పైన కూడా కొద్దిగా వేసేసి రెండో వైపు కూడా మనం తిప్పేసి దీన్ని కాల్చుకుంటే వేడివేడిగా మనకు నచ్చిన చట్నీతో వడ్డించుకొని తినేసేయచ్చు. ఓకే, సో ఇది ఒకవైపు వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది, ఆ తర్వాత కూడా టర్న్ చేసి మనం రెండో వైపు కూడా వేయించుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకుంటాం. ఓకే, సో దీన్ని ఇటువైపు కూడా టర్న్ చేసేసుకుందాం. ఓకే, సో వేడివేడిగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకునే బ్రెడ్ ఉత్తప్పం రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. బ్రెడ్ ఉత్తప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్లు 3, బొంబాయి రవ్వ 1 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటా ముక్కలు 1, కొత్తిమీర కొద్దిగా, తరిగిన కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, క్యారెట్ తురుము 1/2 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్, తరిగిన అల్లం 1/2 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. బ్రెడ్ ఉత్తప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో రవ్వ వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో బియ్యపిండి, బ్రెడ్ ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ అందులో పెరుగు, సరిపడా ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, తరిగిన కరివేపాకు, జీలకర్ర, క్యారెట్ తురుము, కొత్తిమీర, టమాటా ముక్కలు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవాకి నూనె రాసి వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని ఉత్తప్పంలా వేసుకొని పైనుండి కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బ్రెడ్ ఉత్తప్పం రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో ఆకలి అవుతున్నప్పుడు వెయిట్ చేయాల్సిన అక్కర్లేదండి, ఎక్కువ టైం కూడా తీసుకొని అక్కర్లేదు. సో ఇలాంటివి రెసిపీలు మీకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఆకలి అనగానే వెంటనే చేసి ఇవ్వడానికి ఇలాంటి ఉత్తప్పాలు రెడీగా ఉంటాయి. సో కంపల్సరీ ట్రై చేయండి. నెక్స్ట్, కార్వింగ్ ఆర్ట్.
వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు యాపిల్ అలాగే కీరా కాంబినేషన్లో ఒక ఫ్లవర్తో యాడ్ చేసుకుంటున్నాం. దీనికోసం ఏంటంటే కొంచెం డార్క్ కలర్లో ఉండే యాపిల్ అయితే మనకు బాగుంటుంది, లుక్ అనేది బాగా వస్తుంది అనమాట. ఓకే, దీంట్లోంచి మనం 6 స్లైసెస్ తీసుకుంటున్నాం. ఓకే, సో ఇది కూడా కట్ చేసేసుకోవాలి అన్నింటికి. సో వీటిలోంచి మనం పెటల్స్ ఓపెన్ చేసుకుంటున్నాం. సో 6 స్లైసెస్ అంటే మనకు 6 పెటల్స్ వస్తాయి. సో కొంచెం ఇలా పాయింటెడ్. ఓకే, ఎడ్జెస్ కూడా. నెక్స్ట్ మధ్యలోంచి సో ఈ గ్యాప్ ఏంటంటే మనకు లుక్ బాగా రావడానికి హెల్ప్ చేస్తుంది. సో రెండు వైపులా సో ఆ రెడ్డిష్ కొంచెం డార్క్ కలర్లో ఉండడం, ఆ వైట్ లైన్స్ అనేది మనకు బాగా కనిపిస్తాయి అన్నమాట డిస్ప్లేలో పెట్టినప్పుడు. సో అందుకే నేను డార్క్ కలర్లో ఉండాలని చెప్పాను. సో గ్రీన్ కలర్ యాపిల్స్తో కూడా చేసుకుని అవి కూడా కొంచెం డార్కిష్ గ్రీన్లో ఉంటాయి. సో దాంతో కూడా బాగానే ఉంటుంది. కొంచెం ఓపికతో చేసుకుంటే మనకు అందుబాటులో ఉండే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్తోనే అందమైన ప్లేట్ గార్నిష్లు, అందమైన కార్వింగ్స్ మనం తయారు చేసుకోవచ్చు. సో టూల్స్ అనేది మెల్లిగా కలెక్ట్ చేసి పెట్టుకుంటే కూడా మనకి ఎంత టైం సేవింగ్ అవుతుంది. ఫినిషింగ్ అనేది వీటన్నిటిని కూర్చోపెట్టడానికి దోసకాయ వాడుతున్నాను నేను. ఇది బేస్. ఓకే, సో ఈ మధ్యలో ఉన్న కొంచెం ఈ సీడ్ పార్ట్ కూడా తీసేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ వీటిని మనం దీంట్లో ఇలా ఒక్కొక్కటిగా అరేంజ్ చేసుకోవాలి. దానికంటే ముందు మధ్యలో ఒక చిన్న పీస్ లాంటిది పెడుతున్నాను. ఇది ఇలా. అలాగే ఇవి లోపల నిలబడడానికి ఇక్కడ కొంచెం స్లాంట్ కట్ చేసుకోవాలి. సో దట్ దీంట్లో ఈజీగా ఇలా నిలబడుతుంది. ఇక్కడ నుంచి కొద్దిగా స్లాంట్. సపోర్టివ్గా ఉండట్లేదు, ఇలా పడిపోతున్నాయి అనుకున్నప్పుడు, అంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు అవి మనం వెనకాలకి వాలిపోతుంటాయి. అలాంటి టైంలో టూత్ పిక్స్ వాడుకోవాలి. సో చేసే దాంట్లో మనకు ఎక్కడన్నా పొరపాటు జరిగినప్పుడు దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, ఎలా రిపేర్ చేసుకోవాలి, ఈ ఐడియాస్ కూడా ఉంటే మన పడ్డ కష్టానికి వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట.
ఓకే, సో ఇక్కడ 5 స్లైసెస్ నేను తీసుకున్న దోసకాయకి సరిపోయింది. 6 రావాలంటే కొంచెం దోసకాయ సైజ్ కూడా పెద్దగా ఉండాలి. రైట్, నెక్స్ట్ వాటి మధ్యలో ఇంకొక కీరా ముక్క పెడుతున్నాను. ఓకే, అలాగే చుట్టూతా ఇంకొంచెం డెకరేట్ చేసుకోవడానికి ఇంకో కీరాలోంచి స్లాంట్ కట్ చేస్తున్నాను. ఓకే, దీన్ని స్లాంట్గా కట్ చేసి హార్ట్ షేప్లోకి పెట్టేసుకుంటున్నాం. ఇలాగా సో తిరిగేసి పెట్టేసుకుంటే ఇలా డార్క్ కలర్లోకి వస్తుంది బార్డర్ లైన్ అనేది. వీటన్నిటిని మనం దీని చుట్టూతో పెట్టేసుకుందాం. సో మనం చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఒక 2 స్లైస్లు మనకు ఎక్కువగానే ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. విరిగిపోయిన, డ్యామేజ్ అయినా, తక్కువ పడ్డ మళ్ళీ పెట్టుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది. ఓకే, సో చెర్రీ టమాటోస్ ఇంకొద్దిగా కలర్ఫుల్ చేయడానికి రైట్. ఒక్కటి ఇక్కడ ఏదైనా పెట్టచ్చు, లేకపోతే ఈ రెడ్ చిల్లీ ఉంది కదా, దీన్ని చిన్నగా ఫైన్గా చాప్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మనం పుప్పడిలా కూడా చూపించడానికి హెల్ప్ అవుతుంది. ఇలా చిన్న చిన్న పీసెస్. ఓకే, యాపిల్ దోసకాయ కీరా కాంబినేషన్లో మనం హ్యాపీగా ప్లేట్ గార్నిష్ని బ్యూటిఫుల్గా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేస్తుండండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో ఎప్పుడైనా మన కూరలో మసాలా ఘాటు ఎక్కువైనా, లేకపోతే కారం ఎక్కువైనా, సో చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు. అలా కాకుండా సింపుల్ చిట్కా అండి. సో కొంచెం లైట్గా పుల్లగా ఉన్న పెరుగును కానీ బాగా గిలొక కొట్టి వేయండి, లేకపోతే ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ ఉంటే సో దాన్ని కొంచెం వేయండి, బాగా కలిపేసి కొంచెం వేడి చేయండి, ఒక మరుగు వచ్చేంత వరకు. సో దాంట్లో ఉన్న ఆ మసాలా ఘాటు, స్పైసీనెస్ అంతా కూడా తగ్గిపోయి కూర టేస్టీగా అవుతుంది. చూసారు కదా, ఇలా కొంచెం ఓపికతో చేసుకుంటే అందమైన ప్లేట్ గార్నిష్ అనేది మనకు బ్యూటిఫుల్గా రెడీ అవుతుంది. సో
సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. సో టేస్టీ ఇన్స్టెంట్గా టేస్టీగా తయారు చేసుకునే బ్రెడ్ ఉత్తప్పం రెడీగా ఉంది. సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. మంచి స్పాంజీగా వచ్చిందంటే మనం బ్రెడ్ ఎక్కువగా యూజ్ చేసాం కాబట్టి. సో వేడివేడిగా తింటే దీనికి చట్నీ కూడా ఏం అవసరం లేదు. దాంట్లో వేసిన వెజిటేబుల్స్ ఆనియన్, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర మంచి టేస్ట్ని యాడ్ చేస్తాయి. అసలు చెప్పేంత వరకు కూడా ఇది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసిన ఉత్తప్పం అని ఎవరు కూడా బిలీవ్ చేయరు. ఎందుకంటే ఇది రెగ్యులర్గా చేసుకునే ఉత్తప్పం లాగానే టేస్ట్ అలాగే ఉంది, టెక్స్చర్ అలాగే ఉంది, చాలా బాగుంది. సో బ్రెడ్ కాబట్టి కొంచెం ఎక్కువ సేపు మనం చల్లగా పెట్టుకోకుండా కొంచెం వామ్గా అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు తింటే దాని టేస్ట్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట. సో చాలా బాగుంది అప్పటికప్పుడు చేసుకునే ఉత్తప్పం. సో ఇది నేను ఇందాక చెప్పాను కదా, కూరగాయలని కూడా మనం మిక్స్ చేసి పెట్టుకుంటే టైం అనేది కూడా మనకు సేవ్ అవుతుంది. సో కంపల్సరీ ఇది మీరు ట్రై చేసేసేయండి. కిచెన్ మంత్రాలో టేస్టీ డిష్ అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.